మీరు ఎప్పుడైనా ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ సిటీ గురించి విన్నారా? అది ఎంత గొప్పదిగా, ఎంత అడ్వాన్స్డ్గా ఉందో చెప్పబడింది. ఒకప్పుడు వేల సంవత్సరాల క్రితం ఉన్న ఈ సిటీ ఏ ఆచూకీ లేకుండా సముద్రంలో మునిగిపోయిందని చెబుతారు. మనం అట్లాంటిస్ అనే లాస్ట్ సిటీ రహస్యాన్ని పరిశీలిద్దాం. ఇది చరిత్రకారులు అట్లాంటిస్ గురించి మొదటి మెన్షన్ ప్రాచీన గ్రీకు తత్వవేత్త ప్లేటో రచనలలో కనిపిస్తుంది. అది సుమారు 360 బీసీ యొక్క లింక్ కాలం నాటిది. ఆయన టిమైయస్ మరియు క్రిషియాస్ అనే డైలాగ్స్లో పిల్లర్స్ ఆఫ్ హర్క్యులీస్, ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ జిబ్రాల్టర్ అని పిలుస్తారు, అవతల ఒక శక్తివంతమైన సివిలైజేషన్ను వర్ణించాడు. ప్లేటో ప్రకారం అట్లాంటిస్ ఒక ఐలాండ్ కింగ్డమ్. ఇది రీసోర్సెస్లో గొప్పదిగా ఉండి టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ సొసైటీకు ఆవాసం. కానీ ఇది ఎంత వేగంగా ఎదిగిందో అంత వేగంగా నాశనమైంది. అట్లాంటియన్స్ గ్రీడ్ మరియు మోరల్ డీకే కారణంగా దేవతలు ఆ సివిలైజేషన్ను పనిష్ చేశారు. ప్లేటో ప్రకారం ఒకే రోజు మరియు రాత్రిలో ఆ ఐలాండ్ సముద్రంలో మునిగిపోయింది, మళ్లీ ఎప్పటికీ కనిపించలేదు. అట్లాంటిస్ ఎక్కడ ఉంది? దీనిపై వేలాది సంవత్సరాలుగా చాలా థియోరీస్ ఉన్నాయి, కానీ ఏవీ కంప్లీట్లీ ప్రూవ్ చేయబడలేదు. కొంతమంది రీసెర్చర్స్ అట్లాంటిస్ మెడిటరేనియన్ సముద్రంలో మినోఅజియన్స్ లేదా ఈజిప్షియన్స్ వంటి సివిలైజేషన్స్ దగ్గర ఉందని నమ్ముతున్నారు. మరికొందరు అట్లాంటిస్ అట్లాంటిక్ ఓషన్లో కానరీ ఐలాండ్స్ దాటి ఉందని స్పెక్యులేట్ చేస్తున్నారు. మరికొందరు అట్లాంటిస్ కరిబియన్లో బహామస్ దగ్గర ఉండవచ్చని చెప్పుతున్నారు. అక్కడ మిస్టీరియస్ అండర్వాటర్ రూయిన్స్ కనుగొనబడ్డాయి. మరికొందరు ఇది అంటార్క్టికాలో ఉందని కూడా భావిస్తున్నారు. అక్కడ ఏన్షంట్ మ్యాప్స్ ఒక లాస్ట్ ల్యాండ్మాస్ ఉన్నట్లు సూచిస్తున్నాయి. వాజ్ అట్లాంటిస్ రియల్, లేక ప్లేటో కేవలం ఒక కాషనరీ టేల్ చెప్పడానికే ఈ కథను సృష్టించాడా? కొన్ని స్కాలర్స్ అట్లాంటిస్ కథను ఒక మెటఫోర్గా భావిస్తున్నారు. హూబ్రిస్ మరియు ఆరోగన్స్ వల్ల సివిలైజేషన్స్ డౌన్ఫాల్ అవుతుందనే విషయం నేర్పడానికి ఈ కథ వాడినట్లు చెప్పుతున్నారు. మీరు ఏమనుకుంటున్నారు? వాజ్ అట్లాంటిస్ అ రియల్ సివిలైజేషన్, లేక ఒక లెజెండ్ మాత్రమే? ఇది మళ్లీ కనుగొనబడుతుందా, లేక ఇది హిస్టరీకు పర్మనెంట్గా కోల్పోయిందా? మీ అభిప్రాయాలను కమెంట్స్లో తెలియజేయండి. ఇంకా ఇటువంటి మరిన్ని ఫ్యాసినేటింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ను లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.